ఇక బాహుబలి పార్ట్ 3 వచ్చేస్తోందా? ఇదే విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రభాస్, రాణా, అనుష్క. చెప్పింది అన్అఫీషియల్ గానే అయినా హింట్ మాత్రం వచ్చేసింది. బాహుబలి సిరీస్ లో ఇప్పటికే 2 భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. సో ఇదే వరల్డ్ నుంచి మరో మూవీ వస్తే బాగుంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ చాలా కాలంగా ఉన్నాయి. గతంలో దర్శక నిర్మాతలు కూడా 1-2 సార్లు తలూపారు. ఇప్పుడు పార్ట్ 3 విషయంలో స్వయంగా బాహుబలి భల్లాల దేవుడే కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బాహుబలి ది టార్చ్ బేరర్ వెబ్ సిరీస్ లో పార్ట్ 3 గురించి మాట్లాడారు. మీ అందరికీ చెప్పచ్చో లేదో తెలియదు. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభన్ లేరు కాబట్టి చెప్పేస్తున్నా. ప్రెజెంట్ ఆ ప్రపంచం సిద్ధంగా లేకపోయినా తప్పకుండా బాహుబలి వరల్డ్ నుంచి మరో ప్రాజెక్ట్ రాబోతోంది అన్నట్లుగా ఫ్యాన్స్ ను టీజ్ చేశారు రాణా. ఈ కాన్వర్సేషన్ లో ప్రభాస్ బాహుబలి 3 అన్న హింట్ ఇచ్చేలా 3 వేళ్లు చూపించబోతుంటే అనుష్క, రాణా ఆపడం త్రీక్వల్ మీద డిస్కషన్ కు తెరలేపింది. అయితే దాదాపు 6 డజన్ సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. రాజమౌళి కూడా వారణాసి వర్క్ పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్ టచ్ చేసే ఛాన్స్ లేదు. మరి బాహుబలి పార్ట్ 3 అనేది జస్ట్ పబ్లిసిటీ స్టంటా? తెర వెనుక సెట్ వేసేశారా? అది కాదంటే AI తరహాలో సినిమాని దించేస్తారా? ఊహాగానాలైతే రకరకాలుగా ఉన్నాయి. బాహుబలి 3 ఉండబోతోందా? అలానే రాజమౌళి నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయినా వచ్చే అవకాశం ఉందా? పూర్తి వివరాలు మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ. బాహుబలి 3 ఇప్పుడు ఇటు ఫిలిం సర్కిల్లో కానీ అటు సోషల్ మీడియాలో కానీ బాగా ట్రెండ్ అవుతున్న మూవీ సబ్జెక్ట్ ఏంటి అంటే బాహుబలి 3 ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరెవరితోటి ఇందులో యాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అనేది. అంటే బాహుబలి 3 ట్రెండ్ అవటానికి కారణం బాహుబలి ది టార్చ్ బేరర్. బాహుబలి ది టార్చ్ బేరర్ అనేది ఒక ప్రముఖ OTT సంస్థలో 4 ఎపిసోడ్లుగా వస్తున్న ఒక డాక్యుమెంటరీ ఫిలిం. ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఏంటంటే బాహుబలి సినిమాకు సంబంధించి బాహుబలి మహిష్మతి సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు, ఆ ప్రొడక్షన్లో పడ్డ బాధలు ఏంటి, ఆ ప్రొడక్షన్కి సంబంధించి ఎలాంటి కష్ట నష్టాలకు వీళ్ళు ఇదేర్చారు, అప్పుడు ఉన్న సమస్యలు, వాటన్నిటి గురించి కూలంకషంగా ఇటు రాజమౌళి, అటు ప్రభాస్, ఇటు రాణా, అటు అనుష్క వీళ్ళందరితోటి కలిపి రూపొందించిన ఒక డాక్యుమెంటరీ ఫిలిం. ఆ డాక్యుమెంటరీ ఫిలిం ఇప్పుడు తాజాగా ఒక ప్రముఖ OTT సంస్థలో విడుదలవుంది. ఈ నేపథ్యంలోనే దానికి ప్రచారం చేయడంలో భాగంగా ఒక ఇంటర్వ్యూని రూపొందించారు. ఆ ఇంటర్వ్యూలో ఇటు ప్రభాస్, రాజమౌళి, అనుష్క, రాణా నలుగురు ఉన్నారు. అయితే ఆ నలుగురు ఉన్న క్లిప్ కాకుండా ఇటు ప్రభాస్, అటు రాణా, ఇటు అనుష్క ముగ్గురు ఉన్న ఒక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాహుబలి 3 ఉంటుందా అనేది ఒక డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా మారింది. నిజానికి బాహుబలి 3 ఉంటుందా లేదా అనేది చాలా $1 మిలియన్ క్వశ్చన్. అంటే గతంలోనే రాజమౌళి ఈ విషయాన్ని భవిష్యత్తులో ఎప్పుడైనా ఉంటుందేమో అనే చిన్న హింట్ ఇచ్చి వదిలేశారు తప్ప ఎక్కడ దాన్ని కన్ఫర్మ్డ్గా వస్తుందని చెప్పలేదు. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభాస్ కమిట్ అయిన ఒక 5-6 సినిమాల విషయాన్ని చూసుకున్నా, అటు రాజమౌళి వారణాసితో పాటు ఇంకా తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో చూసుకున్నా, వీటన్నిటి నేపథ్యంలో నిజంగా బాహుబలి 3 వస్తుందా అంటే అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎప్పుడు వస్తుందో అనేది చెప్పడానికి కొద్దిగా సాహసమే అని చెప్పుకోవాలి. నిజంగా అలాంటి పరిస్థితి అయితే రానున్న 2-3 సంవత్సరాల్లో కనుచూపు మేరలో కూడా కనిపించే పరిస్థితి లేదు. చూడాలి మరి నిజంగా రాజమౌళి గనక బాహుబలి 3ని గనక వెండితెరకి ఎక్కించే ప్లాన్ చేస్తే అదొక వండర్గా చెప్పుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎస్ లక్ష్మీనారాయణ.